హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజైతే మా షాప్లోకి ఆకుకూరలు తెచ్చేసాడు మా ఆయన. ఇదిగోండి, తోటకూర కట్టలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. అందుకే ఆ పెద్ద కట్టలు చూసి ముందు నేనే తీసేసుకున్నాను. ఒక 3 కట్టలు తీసి పక్కన పెట్టుకొని సన్నగా తరిగి తాలింపు పెట్టేసుకుందాం అనుకున్నాను. ఆ తోటకూర కట్టలను అయితే నేను కాడలతోటి తరిగి పెట్టుకున్నాను. ఎందుకంటే కట్టలు పెద్దవి అయినా లేతగానే ఉంది. కాడలతోటి తింటే హెల్త్కి కూడా మంచిది. ఉత్త ఆకులతోనే కాకుండా లేత కాడలు కూడా వేసుకోండి. బాగా వేరిన తర్వాత అవన్నీ తరిగి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టి మగ్గనిచ్చేసాను. కాడలతో వేసుకున్నాం కదా, కొంచెం మూత పెడితే తొందరగా మగ్గుతాయి. ఇప్పుడైతే ఒక 6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని నలగొట్టుకొని దానిలో వేసేసుకున్నాను. నేనైతే తిరమాతలో ఏం వేసుకోలేదు. ఉత్త ఆయిల్ పోసుకొని ఆకుకూర వేసేసుకొని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకున్నాను. ఇట్లాగ మూత పెట్టుకొని సిమ్లోనే మూత పెట్టుకొని బాగా వేయించేసుకున్న తర్వాత నేను తెల్లగడ్డ కారం అని చెప్పాను కదా, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, సాల్టు అది వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుంటాను. ఏ తాలింపుల్లోకైనా అది వేసుకుంటాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఆకుకూర. క్యారేజ్లోకి అయితే మా ఆయన ఒక దానిమ్మకాయ ఒలిచిపెట్టాడు. ఇది పెట్టి పిల్లలకి పంపించేస్తాను. బాయ్ బాయ్.